నమస్కారం. మనం చూస్తున్నది పహాడీ శ్యామ్ మందిర్, మహేంద్ర హిల్స్, సికింద్రాబాద్. ఈ టెంపుల్ని ఫ్యామిలీతో కలిసి సందర్శించడం జరిగింది. ముందుగా వినాయక గుడి, విఘ్నేశ్వరుని గుడి అంటే గణేశ ఆలయం కుడివైపున కలదు. దాన్ని సందర్శించుకున్నాము. ఈ గుడి విద్యుత్ దీపాల అలంకరణలో చాలా కనువిందుగా ఆహ్లాదకరంగా ఉంది. లోపల ఎన్నో దేవాలయాలు కలవు. విద్యుత్ కాంతితో కూడిన చిన్న చిన్న మొక్కలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. గుడి గోపురాలు ఎంతో అందంగా ఉన్నాయి. చూడడానికి ఎంతో కనువిందుగా ఉంది. సాయిబాబా మందిరం, ఇది సాయిబాబా మందిరం. తదుపరి పైకి వెళ్ళిన కొద్దీ ఇతర దేవాలయాలు ఉన్నాయి. విద్యుత్ కాంతి దీపాల వెలుగులో సమయం గడిపాము. ఇటువంటి గోపురాలు విద్యుత్ కాంతితో అలంకరించబడ్డాయి. శ్యామ్ బాబా గారు, కృష్ణుడు, చిన్ని కృష్ణుల విగ్రహాలు ఎంతో అందంగా ఇందులో పొదర్చబడ్డాయి. రకరకాలుగా కృష్ణుడు, రాధాకృష్ణుల విగ్రహాలు ఇందులో ఉన్నాయి. అందమైన చక్కనైన విద్యుత్ జుమ్మర్లు ఇందులో పొందుపరచబడ్డాయి. విద్యుత్ పరికరాలు ఎంతో అందంగా అమర్చబడ్డాయి. శంకరాలయం పైన శంకరాలయం ఎంతో అందంగా ఉంది. శివాలయం, శివుని విగ్రహం ఎంతో చూడడానికి కనుల విందుగా ఉంది. పైనుండి గోపురం చూస్తే ఇలా ఉంది. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగి ఆనందిస్తున్నారు. మేము కూడా అలాగే ఫోటోలు దిగాం. ఎంతో అందంగా విద్యుత్ కాంతిలో అపురూపంగా కనబడ్డాయి. గోపురాలు చూడండి, విద్యుత్ కాంతిలో బంగారు వర్ణంలో ఎంతో కనువిందు చేస్తున్నాయి. చూడడానికి రెండు కనులు చాలలేదు. దీపాలంకరణ, గోపురాల అలంకరణ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఇదంతా చూసాము, పైనుంచి చూసాము. దేవీమాత అంతా విద్యుత్ కాంతి అలంకరణలు, జుమ్మర్లు, శ్రీకృష్ణుని ప్రతిమలు చిన్న గుహలాగా ఏర్పాటు చేసి దాంట్లో ఈ ప్రతిమలు ఏర్పాటు చేశారు. చూడండి, ఎంతో అందంగా ఉన్నాయి. ఇవన్నీ చూసాము, చాలా ఆనందం అనిపించింది. నాగోబా విగ్రహం తదుపరి కిందికి వస్తున్న కొద్ది గోపురాలు సందర్శించాయి. సీతామాత విగ్రహం, దుర్గామాత విగ్రహం, ఓం స్వస్తి గోపాలు, సాయిబాబా మందిరం, హనుమాన్జీ మందిరం ఎంతో అందంగా అలంకరించబడ్డాయి. దీంట్లో కాలక్షేపం మంచిగా దేవుడి ధ్యానంలో జరపబడింది. హనుమాన్ మందిరం, హనుమాన్ చాలీస పఠనం చేయడం జరిగింది. వివిధ ఆకృతులు, చివరిగా గోమాతను దగ్గరగా తీసుకొని ఆనందించడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.